ఏంది అసలుకి మీ సంఘం ఏంది? సర్పంచుల యొక్క సమస్యలు, సర్పంచుల యొక్క హక్కులు, సర్పంచుల యొక్క వాళ్ళ పనితీరుకు సంబంధించినటువంటి ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే ఇది వరకు పోటీలో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అనే దాన్ని చట్ట సవరణ చేసింది, దాన్ని బిల్లు ఆమోదించరు. 10 years రిజర్వేషన్, సేమ్ రిజర్వేషన్ ఉంటేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ పాలిటిక్స్ ఏంది మీది? ఎక్కడ పడితే అక్కడ నిరసన, అసెంబ్లీ ముట్టళ్ళు, ఎప్పుడు ఏడ కూర్చుంటారో తెలియదు. మాకు ఇచ్చేటువంటి డబ్బులు పెద్ద వేల కోట్లు, లక్షల కోట్లు కాదు కదా, జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1500 crores. ఇప్పుడు ఇంత లడాయి చేస్తున్నారు కొత్త సర్కార్తో. ఉట్టి గుండు ఉల్వషన్ వేసుకోవాలంట, పచ్చిచేని వేసి పానం మీద తెచ్చుకోవద్దు. ఇప్పుడు మా సర్పంచుల పరిస్థితి మొత్తం గట్టనే. ఈ సామెత ఇప్పుడు కొత్త సర్కార్కే ఇంప్లిమెంట్ అవుతుందా? పాత సర్కారు దగ్గర నుంచి కూడా లడాయిలు చేస్తూనే ఉన్నారు. మీ గ్రామంలో ఈడికెళ్ళి మీ సర్పంచ్కి ఫోన్ చేసి అడుగురు, పని చేసినావు కదా, నీ బిల్లు వచ్చినాయా రాలేదా నాయన. ఎజెండా కింద చేయట్లేదు, ఓన్లీ మీ ఒక ఎజెండా. ఇప్పటికే అప్పుల భారం తెలంగాణ మీద పడ్డది అంటున్నారు. మరేంది మీ పరిస్థితి? బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది 10 సంవత్సరాలు. మరేంది మీకు పెండింగ్ బిల్లులు ఇయ్యకుండా గనక ఎన్నికలకు పోతే మీరు జరిగే నష్టం ఏంటి? మీరు ఎలక్షన్ రేపు పెట్టుకుంటారా, ఎల్లుండి పెట్టుకుంటారా, ఇంకో 4 రోజులకు పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదంటే బైకాట్ చేస్తారా? నిరాహార దీక్ష చేస్తాం. ఒక 500 కోట్లు రిలీజ్ చేసిన సీతక్క మీ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయదని అనిపిస్తుందా? ఎందుకు చేయరు? ఇంకా ఎన్ని సంవత్సరాలు సాగుతుంది ఇట్లా మీరు లడాయి? ఆకలి అవుతుందని 2 చేతులతో అన్నం తింటామక్క. మరి ఇట్లాంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నారు, ఏగుతూనే ఉన్నారు, రోడ్ ఎక్కుతూనే ఉన్నారు. మరి ఎందుకు ఎజెండా ఒకటే పెట్టుకున్నారు? యదా రాజా సదా ప్రజ అన్నట్టు అయిపోయింది. మరి గంత గలీజ్గుంటే సర్పంచ్ అయితే ఎదురుగుండానే కనిపిస్తున్నాడు కదా, అడుగుతలేరా మీ ఊరోళ్ళు? కొత్త సర్పంచ్ వద్దు, పాత సర్పంచ్ వద్దు. వెల్కమ్ బ్యాక్ టు ఇహా తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మాకు అందరు కూడా తెలిసిందే, దాదాపు 3-4 నెలల నుంచి కూడా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు సర్పంచులు చేస్తున్నారు. ఇక ప్రజెంట్ అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది అండ్ సర్కారు ఇప్పటి వరకు కూడా సర్పంచుల సమస్యలపైన, పెండింగ్ బిల్లులపైన నోరు మెదపట్లేదు. మరి తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి స్టూడియోలో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఏంది అసలుకి మీ సంఘం ఏంది? మేము 2019లో సర్పంచులుగా ఎన్నిక కాబడ్డాం. మేము 2019లో సర్పంచులుగా ఎన్నిక కాబడ్డ తర్వాత సర్పంచుల యొక్క సమస్యలు, సర్పంచుల యొక్క హక్కులు, సర్పంచుల యొక్క వాళ్ళ పనితీరుకు సంబంధించినటువంటి ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవన్నీ సాల్వ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక ఆర్గనైజేషన్, ఈ సర్పంచుల సంఘం అనేది మేము మొదలుపెట్టడం జరిగింది 2019లో. నేను, నాతో పాటుగా ఇంకా మా రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు, మా మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి గారు, ఉపాధ్యక్షులు బల్వంత్ రెడ్డి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి, ఇట్లా మా ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, ఇంకా చాలామంది ఉన్నారు మా యొక్క స్టేట్ లెవెల్ కమిటీలో. మేమందరం కూడా సర్పంచులకు ఏవైతే ఇబ్బందులు వస్తాయో, సర్పంచులకు రావాల్సినటువంటి రైట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిపైన ఫైట్ చేయడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి 2019 నుంచి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము కొట్లాడి ప్రభుత్వం దృష్టికి మా సమస్యలను తీసుకుపోయి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ. అంటే ఈ రోజు కూడా మా బిల్స్ వస్తలేవు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం మారిండొచ్చు, కానీ మేము అడుగుతున్నటువంటి న్యాయపరమైనటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, అంశాలు ఉన్నాయో వాటిని పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వంతో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే మీ హక్కులు అన్నారుగా, ఇప్పుడు వచ్చిన సర్కార్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఇది వరకు పోటీలో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అనే దాన్ని చట్ట సవరణ చేసింది, దాన్ని బిల్లు ఆమోదించరు. సో దాన్ని స్వాగతిస్తారా మరి మీరు? ఎస్, ఇప్పుడు ప్రభుత్వం అనేది వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఈ సమాజానికి మంచిగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే ఈ అంశాన్ని తీసుకున్నారో, ఇప్పుడు 3 పిల్లల అంశం ఉంది. సో దాంట్లో పెద్ద డిఫరెన్స్ అనేది, డీవియేషన్ అనేది ఏం లేదు. మేము దాన్ని 100% మేము వెల్కమ్ చెప్తాం. 3 పిల్లల అంశం అనేది, రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఏదైతే 10 years టెన్యూర్ ఉండాలని చెప్పి 2018లో పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తీసుకున్నారో, 10 years ఉండాలనేది ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఉండడం వలన ఒకే రిజర్వేషన్ 10 years ఉండడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్, కొన్ని ఇబ్బందులను అధిగమించవచ్చు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ రిజర్వేషన్ మారడం వల్ల ఈ లోకల్లో ఉన్నటువంటి లోకల్ పాలిటిక్స్లో డిఫరెన్షియేషన్స్ ఎక్కువ వచ్చి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి 10 years పెడితే కొంత బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెట్టడం జరిగింది. 10 years రిజర్వేషన్
సేమ్ రిజర్వేషన్ ఉంటేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో పాలిటిక్స్ అన్నారు కాబట్టి ముచ్చట అడుగుతాను. మరి ఏంది ఈ పాలిటిక్స్ ఏంది మీది? ఎక్కడ పడితే అక్కడ నిరసన, అసెంబ్లీ ముట్టళ్ళు, ఎప్పుడు ఏడ కూర్చుంటారో తెలియదు, ఎప్పుడు ఎవరి దగ్గర మీరు నిరసన, ఎవరింటి ముంగలకు పోయి నిరసన తెలుపుతారో తెలియదు. మరి ఈ పాలిటిక్స్ ఏంది? అంటే ఈ పాలిటిక్స్ అనేది ఇప్పుడు సర్పంచ్ల సంఘమే చేస్తుందా, మీ వెనకాల ఎవరైనా ఉండి చేపిస్తున్నారు? ఇప్పుడు ఒకరు వెనకాల ఉండి ప్రేరేపించడానికి కానీ, ఒకరు వెనకాల ఉండి ప్రోత్సహించడానికి ఎన్ని రోజులు చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మాకు కడుపు కాలుతుంది కాబట్టి మేము బయటకు వస్తున్నాం. ఇప్పుడు మేము పని చేసినాము 2019, 2024 కాల వ్యవధిలో 5 సంవత్సరాలు పని చేసినాము. పని చేసినందుకు మాకు బిల్లులు రాలేదు. సరే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక 6 నెలలు ఆగుదామని చెప్పి ఆగినాము. సంవత్సరం అవుతుంది. సంవత్సరం వరకు కూడా మాకు బిల్లులు రాకపోతే మేము కూడా మేము పని చేసుకునేటోళ్ళమే కదా. మేము ఎక్కడి నుంచో అప్పులు తెచ్చి డబ్బులు తెచ్చిపెట్టి గ్రామాలలో పనులు చేసి బిల్లులు రాకపోతే సంవత్సరాలు వెయిట్ చేయాలంటే మేము కూడా ఇంకా అంటే ఆర్థికంగా ఇంకా కుదేలయ్యేటువంటి పరిస్థితి ఏర్పాటవుతుంది కదా. సో ఆ క్రమంలో మేము చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఇచ్చేటువంటి డబ్బులు పెద్ద 1000 కోట్లు, లక్షల కోట్లు కాదు కదా. జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1500 crores, 1500 కోట్ల రూపాయలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రతి నెల మేము 7000 కోట్ల రూపాయలు మితి కడుతున్నాము, ఇప్పటి వరకు ఏదేదో చేసినాము అని చెప్తున్నారు కదా. ఇప్పుడు లాస్ట్ 1 yearలో మీరు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం నుండి మీరు కొంత బడ్జెట్ అనేది రిలీజ్ చేసి ఉంటారు కదా. సో పర్టికులర్గా కొన్ని శాఖలకు కానీ కొన్ని కాంట్రాక్టర్లకు కానీ రిలీజ్ చేసి ఉంటారు కదా. మాదేం పెద్ద కాదు 1500 కోట్లు. ఈరోజు 1500 కోట్లు అంటే దాదాపు 12,769 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి సర్పంచులు మొత్తము చాలా సంతోషంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది కదా. మా బిల్లులు మాకు ఇస్తే మేము ఎందుకు లొల్లి చేస్తాం చెప్పండి? మాకేమవసరం చెప్పండి? ధర్నా చేయడానికి ఏమవసరము, మేము వచ్చి కొట్లాడడానికి ఏమవసరం? మాకు మస్తు పనులు ఉన్నాయి, బొచ్చడు పనులు ఉన్నాయి. మాకు శిల్క పని ఉన్నది, ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకునేటోళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకునేటోళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా. రోజు ఒక ఎజెండా పట్టుకొని రోజు ఒక ధర్నా చేయాలంటే మాకు కూడా బువ్వ పెట్టోడు కావాలి కదా రేపు పొద్దున. ప్రభుత్వం ఒకసారి ఇప్పటికైనా ఆలోచన చేయాలి. మేము గ్రామీణ స్థాయిలో రూట్ లెవెల్లో ఉన్నటువంటి ఒక చిన్న పదవి మాది. మమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ ఆనందం? ఏంటి పైశాచిక ఆనందం ఏందో మాకు అర్థమైతలేదు. అయితే ఇప్పుడు ఇంత ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు, ఇప్పుడు ఇంత లడాయి చేస్తున్నారు కొత్త సర్కార్ తోటి. మరి ఇంతకు ముందు గవర్నమెంట్ పైన ఎందుకు ఇంత ప్రెజర్ తీసుకురాలేకపోయారు? నిజంగా ఇదే ప్రెజర్ ఆ రోజు కనుక తీసుకొస్తే అప్పుడే బిల్లులుగా ఇచ్చేటోళ్ళు. నేను ఒక విషయం చెప్తామా, ఇంతకు ముందు తీసుకురాలేదు, ఇంతకు ముందు గవర్నమెంట్ మీద తేలేదు అనేది అవాస్తవం. మీరు రికార్డులు తీయురి. ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మబ్నార్ టూర్ ఉన్నప్పుడు మేము జడ్చర్లలో పెద్ద మీటింగ్ పెట్టి అప్పుడు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి ఫంక్షన్ హాల్లో పెట్టి బంధించారు. అప్పటి నుంచి చేస్తున్నాం. లడాయే ఉప సర్పంచ్లకు సర్పంచ్లకు చెక్ పవర్ తీసేయాలని చెప్పి చేస్తే లాస్ట్కి ఏం చేశారంటే ఉప సర్పంచ్ ఒక పర్టికులర్ టైం లిమిట్ లోపల సంతకం పెట్టకపోతే వాళ్ళను మీద యాక్షన్ తీసుకోవచ్చు అనేది ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. సర్పంచ్లకు ఫస్ట్ 5,000 రూపాయలు హనరోరియం ఇస్తుండే గౌరవ వేతనం అనేది, తర్వాత 6,500 రూపాయలు చేసిరు. 6,500 కూడా ఉప సర్పంచ్ సంతకం పెట్టాలంటారు. ఇది పద్ధతి ఏం సార్ అని అంటే దాన్ని డైరెక్ట్ గా మా అకౌంట్లలోకి వేసినారు. సో ఇట్లా పని ఒత్తిడి సస్పెన్షన్ అనేది ఫస్ట్ లో ఇనిషియల్ స్టేజ్ లో సర్పంచులు పని చేయకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పి పని ఒత్తిడికి లోన్ చేస్తే కూడా కొంతమంది సర్పంచులు చచ్చిపోయారు. దాని మీద కూడా కొట్లాడినాం. మేము ఓట్లేస్తే గెలిచినాం, మీరు ఓట్లేస్తే గెలిచిరు. మమ్మల్ని సస్పెండ్ చేస్తే ఎట్లా? మళ్ళా ఇప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేస్తామని అంటున్నారు. మరి మీరు పని చేయకపోతే మీ పరిస్థితి కూడా ఎట్లా? ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఎంతోమంది ఉంటారు కదా. మరి వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని చేస్తారా? మేము ఓట్లతోటి గెలిచినాం, మా పరిధిలో ఉన్న ఓట్లతోటి మేము గెలిచినాము, మీ పరిధిలో ఉన్న ఓట్లతోటి మీరు గెలిచిరు కదా. మరి గెలిచినప్పుడు మేము పని చేయలేదని మమ్మల్ని సస్పెండ్ చేసాం. మరి మీరు పని చేయకపోతే మరి ఏం చేయాలి అప్పుడు? సో ఇట్లాంటి కొన్ని హెజిటేషన్స్ అనేది చేసినామండి. సర్పంచ్ల యొక్క రైట్స్ కోసం చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తారు. తప్పది. ఎందుకు? మేమేమన్నా కాని పని చేస్తున్నామా? లేకపోతే మేమేం తప్పు చేస్తున్నామండి? మా రైట్ ఏదైతుందో రైట్ అడుగుతున్నాం. మేము ఇంకోటి ప్రభుత్వం ఈ పని చేస్తలేదని మేమేమని చెప్తున్నామా? మేము చేసిన పనికి మా బిల్లు ఇవ్వమంటున్నాం. ఈరోజు మేము అడుగుతున్నా వేరే ఏమన్నా అడుగుతున్నామా? మేము గవర్నమెంట్ని ఏమన్నా అడుగుతున్నామా? మేము ఇంకా అదర్ దాన్ దట్ ఏమన్నా అడుగుతున్నామా? కాకపోతే సర్పంచుల బిల్లులు ఇవ్వండి, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కుటుంబాలను ఆదుకోరు పాపం. ఎందుకంటే వాళ్ళ మీదనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎంకడికి పెద్ద మనుషులు సామెత చెప్పేటోళ్ళు ఉట్టిగుండి ఉల్వసేని వేసుకోవాలనంట, పత్తిసేని వేసి పానం మీద తెచ్చుకోవద్దంట. ఇప్పుడు మా సర్పంచుల పరిస్థితి మొత్తం గట్టనే అయింది. మీకు అర్థమైంది అనుకుంటా. ఉట్టిగుండి ఉల్వసేని వేసుకోవాలి, పత్తిసేని వేసుకొని పానం మీద తెచ్చుకుంటే మా పరిస్థితి ఈ రకంగా తయారైపోయింది.
అయితే ఈ సామెత ఇప్పుడు కొత్త సర్కార్కి ఇంప్లిమెంట్ అవుతుందా, పాత సర్కార్ దగ్గర నుంచి కూడా లడాయిలు చేస్తూనే ఉన్నారు. అసలు ఇట్లా ఇన్ని సంవత్సరాల వరకు ఇప్పుడు మీ లడాయి సాగుతూనే ఉంటది మీ హక్కుల పాత గురించి. సర్కార్తో గుట్లాడినప్పుడు కూడా కొంత రిలీఫ్ ఇచ్చిరు వాళ్ళు. ఇప్పుడు పాత సర్కార్తో గుట్లాడితే ఇళ్ళ లేక మొత్తం పట్టించుకోకుండా లేదు కదా, మాకు కొంత రిలీఫ్ ఇచ్చిరు కదా. అంటే ఇప్పుడు ఏదన్నా చెక్ పవర్ గురించి రిలీఫ్ ఇచ్చిరు, హానరోరియం విషయంలో రిలీఫ్ ఇచ్చిరు, సర్పంచుల మీద ఒత్తిడి మానసికంగా ఒత్తిడి చేయొద్దు వర్క్ విషయంలో అని చెప్తే ఒక రిలీఫ్ ఇచ్చిరు. మేము ఏం అడుగుతున్నాం, సంవత్సరం అవుతుంది మేడం, మీరు కూడా ఒక్కసారి చూస్తున్నారు. ఇప్పుడు మీ సొంత గ్రామం ఎక్కడో నాకు తెలియదు, మీ గ్రామంలో ఈడికెళ్ళి మీ సర్పంచ్కి ఫోన్ చేసి అడుగురు, పని చేసినావు కదా, నీ బిల్లు వచ్చినాయా రాలేదా నాయన అని అడుగును. మీరు అడగండి ఒకసారి. హైదరాబాద్ మాది ఫోన్ చేయడానికి సర్పంచ్ అంటే మీరు హైదరాబాద్ ఉండొచ్చు కానీ చెప్తున్నా నేను, మీరు ఏదో ఒక ఊరు నుంచి ఇక్కడ జనరల్ గా నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చారు, వాళ్ళ గ్రామంలో కూడా సర్పంచ్ ఎవరో ఒకరు పని చేసిరు కదా, బిల్లులు వచ్చినాయా రాలేదా. రాకపోతే మేము కూడా ఏమంటున్నాం, కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి 6 నెలలు ఆగినాం, 1 year అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తారు. ఇప్పుడు మేము అప్పు తెచ్చినాము, ఆ మిత్తి అనేది రోజు పెరిగిపోతూనే ఉంటది కదా, ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టగలుగుతాం. మేము కూడా మేము అడుగుతున్నది అది, అంతే, నథింగ్ మోర్ దాన్ దాట్. మీకు బిల్లులు ఇవ్వాలి అంతేనా, అంతే, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి, ఏక్ ఎజెండా అంతే, ఏక్ ఎజెండా, ఇంకేం లేవు. స్ట్రేట్ క్వశ్చన్ అంతే, స్ట్రేట్ క్వశ్చన్. ఎజెండా కింద చేయట్లేదు, ఓన్లీ మీ ఒక నో జెండా. మేము అదే చెప్తున్నాం, సర్పంచుల సంఘం అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దీంట్లో అన్ని పార్టీల ఉన్నారు, ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒక బీజేపీ పార్టీ వాళ్ళు లేరు, ఆల్ పార్టీస్. మేము అట్లా ఒక గ్రూప్ తయారయ్యి మేము స్టార్ట్ చేసుకున్నాం, ఎవరికి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి. బట్ స్ట్రేట్ క్వశ్చన్ మేము అడుగుతున్నాం, మీరు స్ట్రేట్ ఆన్సర్ చెప్తే అయిపోతుంది, అంతే, దట్స్ ఇట్. మా ఈ హెసిటేషనే ఉండదు కదా, మేము అడిగినాం, డబ్బులు అడిగినాము, న్యాయపరంగా ఈ డబ్బులు ఇచ్చేది ఉందా లేదా, మీ దగ్గర అయితే రికార్డు ఉంటుంది కదా, ఇచ్చేది ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. మరి సర్కారు వాళ్ళ దగ్గరనేమో ఖజానా ఖాళీ అయ్యింది, ఇప్పటికే అప్పుల భారం తెలంగాణ మీద పడ్డది అంటున్నారు, మరి ఏంది మీ పరిస్థితి? మేడం, నేను మీ ద్వారా ఒక విషయం చెప్తాను. నేను ఏదైతే దాదాపుగా 200 పైచిలకు దేశాలు ఉన్నాయో, అప్పు లేకుండా ఉన్నటువంటి దేశం లేదు. ఇవాళ భారతదేశంలో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో, అప్పు చేయకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఏది కూడా, ఏదన్నా నాకు తెలిసి అయితే ప్రతి రాష్ట్రం కూడా అప్పు చేస్తుంది. అప్పు చేసినప్పుడు వృధా ఎక్స్పెండిచర్ చేస్తే దాన్ని ఒక ఇబ్బంది, అంటే దాని గురించి చర్చ వస్తుంది, ఆరోపణ వస్తాయి, నిందలు వస్తాయి, అన్నీ వస్తాయి. 2014 కంటే ముందు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉన్నది, 2014 తర్వాత తెలంగాణ వచ్చింది. ఈ 10 సంవత్సరాల స్పాన్ ఆఫ్ టైంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందింది, ఏ విధమైనటువంటి మౌలిక వసతులు ఈ ప్రభుత్వం కల్పించింది, అంటే ఎక్కడున్నటువంటి ప్రాంతాన్ని ఏ స్థాయికి తీసుకుపోయింది. 1940 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత, మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది 10 సంవత్సరాలే. తతిమ రోజులు మొత్తం, తతిమ సంవత్సరాలు మొత్తం టీడీపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది, అవునా కాదా మేడం? మరి అప్పుడు అన్ని సంవత్సరాలలో జరగనటువంటి అభివృద్ధి అయితే ఇప్పుడు జరిగింది కదా, ఎట్లా జరుగుతుంది మరి? అదంతా పైసలు కావాలి, పెట్టుబడులు కావాలి, తేవాలి, అప్పు ఏదో తీసుకురావాలి, అమ్మి తేవాలో అప్పు తెచ్చో ఏదో రకంగా తీసుకురావాలి, తెచ్చిరు, డెవలప్మెంట్ చేసిరు, అప్పు అని చెప్తున్నారు. దాని పక్కకు మౌలిక వసతుల ఏర్పాటు అని కూడా రాయండి, ఎందుకు రాయరు? నేను అడుగుతున్నా మేడం, ఎందుకు రాయరు? మౌలిక వసతుల ఏర్పాటు ఎందుకు రాయరు? ఇదంతా ఏంటంటే ఇవాళ రేపట్లో ఏమైపోయిందంటే, ఈ ఊకజంపుడు ఉపన్యాసాలకు అలవాటు అయ్యారు అంతా, మైక్ దొరికితే చాలు ఈ ఉపన్యాసాలు ఇవ్వాలి, పోవాలి, అంతే, ఊదరగొట్టాలి, పోవాలి. వాస్తవికంగా ప్రాక్టికల్గా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దాదాపుగా నేను ఒక 25-26 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, మోర్ దెన్ దట్ 27-28 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా మేడం. 28 ఏళ్ళ కింద ఉన్న హైదరాబాద్ చూస్తే ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది, డెవలప్మెంట్ అనేది జరిగిందా జరగలేదా అనేది తెలుసు. ఏదున్నా ప్రాక్టికల్గా మాట్లాడండి, వాస్తవం మాట్లాడండి, అబద్ధమైతే అబద్ధం అని చెప్పండి, నిజమైతే నిజం చెప్పండి. ఈ ప్రభుత్వం మాది ఉందని చెప్పి నేను వీళ్ళకు వాస్తవాలను కప్పిపుచ్చి దాపెట్టి అబద్ధాలు మాట్లాడుతుంది పద్ధతి కాదు. ఇలా ఉంది, అబద్ధం అనేది అప్పటి సుఖం, నిజం అనేది ఎప్పటి సుఖం. అయితే ఈ పెండింగ్ బిల్లుల కోసం మీరు ఒక యుద్ధమే చేస్తున్నారు మళ్ళపారి, కానీ ఆ యుద్ధాన్ని పక్కన పెడితే అసలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకి సంసిద్ధమవుతుంది గవర్నమెంట్, మరేంది మీకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా గనక ఎన్నికలకు పోతే మీరు జరిగే నష్టం ఏంది? ఇప్పుడు మేమేమంటున్నాం మేడం అంటే, సర్పంచ్లం పని చేసినాం, గ్రామాలు బాగా అభివృద్ధి చేసినాం,
ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రాంతానికి వచ్చిన అవార్డులు ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో వేరే రాష్ట్రాలకు రాలేదు. రేపు ఎలక్షన్ చేస్తారు, మీరు ఖచ్చితంగా చేయాలి ఎలక్షన్. సరే రేపు 2 నెలలకు చేస్తావా ఇంకా 4 నెలలకు చేస్తావా, ఎలక్షన్ చేయాలి. కొత్త సర్పంచులు వస్తారు. వచ్చిన వాళ్ళు ఈ పాత బిల్లులు ఇవ్వాలంటే కొంత ఇబ్బంది పెడతారు. మళ్ళా కథ మొదటికి వస్తుంది. పాత సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయి ఆ బిల్లులు ఇవ్వాలంటే సతాయిస్తారు. మళ్ళా అప్పుడు ఎక్కడ పోవాలి, మళ్ళా లొలిషురు. మేము అందుకని ఏమంటున్నామంటే, మహాప్రభు మా బిల్లులు ఇచ్చేయండి, మా పెండింగ్ బిల్లులు ఇచ్చేసి మీరు ఎలక్షన్ రేపు పెట్టుకుంటారా, ఎల్లుండి పెట్టుకుంటారా, ఇంకో 4 రోజులకు పెట్టుకుంటారా, మీ ఇష్టం. కానీ బిల్లులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికలు పెట్టండి. లేదు మేము రేపే పెడతాము, మేము ఎల్లుండే పెడతాము అంటే డెఫినెట్గా మా కార్యాచరణ మేము కూడా ప్రకటిస్తాం. దాంట్లో ఏమి వెనుకకు పోయేది ఏం లేదు. సరే, ఒక్క నిమిషం. బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలకు పోయినరే గవర్నమెంట్ అని అనుకోండి, ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదంటే బైకాట్ చేస్తారా? ఇప్పుడు బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మేము పోటీ చేయకుండా సైలెంట్గా ఊకున్నాం అనుకోండి, భయపడి రాలేదని అంటారు. ఎజిటేషన్ చేస్తాం. శాంతియుత మార్గంలో మేము ప్రభుత్వంతో కొట్లాడతాం, శాంతియుతంగా కొట్లాడతాం, నిరాహార దీక్ష చేస్తాం. వెనుకకు పోయేది ఎందుకు? మేము ఏం అడుగుతున్నామండి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, వారంతా కూడా ఏదో ఒక మారుమూల ఏదో ఒక గ్రామం నుంచి ఎదిగినోళ్ళే. వాళ్ళ గ్రామాలలో మేము పని చేసినామా లేదా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఒక్కసారి. మీరు మీ ఊళ్ళోకి పోయినప్పుడు అది పలానా పని కనిపిస్తే, అరే ఈ పని చేసిన సర్పంచ్, ఏదో సర్పంచ్ ఉంటారు కదా, వాళ్ళ బిల్లులు వచ్చిందా లేదో తెలుసుకోరు, చాలా సంతోషం. ఇక ప్రారంభాలు చేస్తున్నారు. ఇలా మేము కొంత నిర్మాణాలు చేసి కొంత అంటే ప్రారంభోత్సవంలో జాప్యం అయిన దగ్గర కొన్ని పనులు ప్రారంభిస్తున్నారు. అక్కడ మీరు ఒక్కసారి తెలుసుకుంటే అయిపోతుంది కదా, సంబంధించిన అధికారులను పిలిపించుకొని, అయ్యా మరి బిల్లులు వచ్చినాయా రాలేదా, స్ట్రేట్ క్వశ్చన్. ఇంకా మేము మాకు రావాల్సినటువంటి బిల్లులకి ఏం మిత్తి అడుగుతున్నామా, లేకపోతే ఇంకేమన్నా మాకు అవార్డులు ఇంకేమన్నా లాభం చేకూర్చండి అని చెప్పి అడుగుతలేం కదా మేడం. స్ట్రైట్గా మాకు బిల్లులు వచ్చేది ఉంది, న్యాయబద్ధంగా మీ దగ్గర రికార్డు ఉంటుంది, మీ రికార్డు ప్రకారంగా ఎంతెంత వచ్చేది అంత ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పటివరకు 2 ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చినా అయిపోయేది కదా. ఇప్పుడు ఏం చేస్తారు, నిన్న 500 కోట్లు ఇచ్చినామని చెప్పారు సీతక్క గారు. 500 కోట్లు దేనికి ఇచ్చిరు? మా బిల్లులు ఇవ్వలేదు వాళ్ళు. ఈ ఏడాది నుంచి గ్రామ పంచాయతీలు నడవాలి కదా. 12,729 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లు కట్టాలి కదా. ఈ గ్రామ పంచాయతీలు ఉన్నట్టు సిబ్బంది జీతాలు ఇవ్వాలి కదా. ఈ గ్రామ పంచాయతీలకు కొంత మెయింటెనెన్స్ ఉంటుంది కదా, చిన్న చిట్కా అవో ఇవో పనులు ఉంటాయి, మెయింటెనెన్స్ పనులు ఉంటాయి, వాటికి డబ్బులు ఇచ్చిరు. అవి వేస్తే ఆ సెక్రటరీలు వాళ్ళు, స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళు ఆడి అప్పులు తెచ్చి పెడితే వాళ్ళ పైసలు వాళ్ళు తీసుకుంటారు, మాకేడంగా వస్తాయి. మరి సీతక్క అనౌన్స్ చేసిన తర్వాత సరే వీళ్ళు చేసిన హెసిటేషన్కి ఎంతో కొంత పైసలు ముట్టినాయనే అనుకుంటున్నాం. సో అవి మీకు ఎక్కడ కూడా నేను ఏమంటున్నా మేడం, సంవత్సరం నుంచి నడిచింది కాదు ఇప్పుడు వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ సంవత్సరం నుంచి నడిచింది. వాళ్ళకి ఏమైనా పైసలు ఇచ్చిరా? ఇల్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము సర్పంచులు లేకుండా స్పెషల్ ఆఫీసర్లను పెట్టి పని చేపిస్తారు. వాళ్ళు పని చేయనికన్నా ఇప్పుడు చీపురుగడ్డ కొనుక రావాలి, ఇంత బ్లీచింగ్ పౌడర్ కొనుక రావాలి, 4 లైట్ బుగ్గలు కొనుక రావాలి, ట్రాక్టర్లో డీజిల్ పోయాలి. అవన్నీ చేయాలంటే ఎంతో అంత కొంత డబ్బులు అయితే కావాలి కదా. వాళ్ళు ఇచ్చింది ఆ డబ్బులు, మా డబ్బులు కాదు. మరి డబ్బుల గురించి ఏం చేస్తారు? భవిష్యత్ కార్యాచరణ ఏందన్న? మేము చేయాల్సిన మొత్తం అయిపోయినాయి మేడం. ఇక మాకు మిగిలింది ఒకటి నిరాహార దీక్ష మిగిలింది. ఇక అదొక్కటి చేయాలి ఇప్పుడు లాస్ట్ కు. ఒక 500 కోట్లు రిలీజ్ చేసిన సీతక్క మీ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయదని అనిపిస్తుందా? మాకు ప్రభుత్వం పైన మేము ఏమంటున్నాం, వాళ్ళు చేస్తారా చేయరాగా చేయండి అని అడుగుతున్నాం. మా రైట్ అడుగుతున్నాం మేము. ఎందుకు చేయరు? ఇలా మొన్న నేను ఒక దగ్గర చదివిన ఒక అతను మాట్లాడుతుంటే, ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన పనులు, వాళ్ళు పెండింగ్ పెట్టిపోయారు అని అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మేము పని చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాడతలేదా అవన్నీ? మేము కట్టిన రైతు వేదికలు వాడతలేదా? మేము కట్టిన వైకుంఠ ధామాలు వాడతలేదా? మేము కట్టిన డంపింగ్ యార్డ్ వాడతలేదా? మేము కొనుక్కొచ్చిన ట్రాక్టర్ నడుపుతలేరా? మేము వేసిన సీసీ రోడ్డు మీద నడుస్తలేరా? మేము వేసిన మోరి కాలువలకుండా మోరి నీళ్లు పంపుతలేరా? మేము పెట్టిన నల్లలకి నీళ్ళు తాగుతలేరా? ఊటి జోలి అంతా ఇది ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టే జోలి తప్ప వేరే ఏం లేదు. మరి ఇట్లా ఎన్ని సంవత్సరాలు మీ లడాయిలు?
పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు పాత గవర్నమెంట్ తోటే లడాయి మీ హక్కుల గురించి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు పెట్టిన పైసల కోసం బిల్లులు ఇయ్యండి అని చెప్పేసి లడాయి. ఇంకా ఎన్ని సంవత్సరాలు సాగుతుంది ఇట్లా మీరు లడాయి చేసి మరి హక్కులు సాధించుకోవడం? ఇప్పుడు ఆకలి అవుతుందని 2 చేతులతో అన్నం తింటామక్క, తినం కదా, ఒకటే చేతితో తినాలి. ఇక మాది కూడా అంతే. ఇప్పుడు మా కురుకులాట ఉందని చెప్పి మేము ఎంత ఉరుకులాడినా గింతే ఉండదు. వెయిట్ చేస్తాం, ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తాం మేము, తప్పదు కదా. ఇప్పుడు మా డబ్బులు రాబట్టుకోవడానికి మేము ఇక నానా ప్రయత్నాలు చేయాలి. మా ఎజిటేషన్ మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం అంటిల్ అండ్ అన్లెస్ వి గెట్ అవర్ బిల్స్. అంటే మీరు సర్పంచ్ కాకముందు కూడా ఒక ముచ్చట అడుగుతున్నానన్న, మీరు గతంలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లీడ్ చేసేటప్పుడు కావచ్చు, టీడీపీ గవర్నమెంట్ లీడ్ చేసేటప్పుడు కావచ్చు, గిట్లా పెండింగ్ బిల్లులు కోసం సర్పంచులు రోడ్డెక్కిన చరిత్ర ఉందా ఎన్నడన్నా? ఉంది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో రోడ్డు ఎక్కిరు, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో రోడ్డు ఎక్కిరు. అప్పుడు ఫ్రీజింగ్ విధానం ఉండేది. అంటే ఇప్పుడు మనకు చిన్నప్పుడు స్కూల్లో సార్ ఉండేటోడు, మనకు పంతులు గురువు, కట్టె ఉంటుంది, చదవకపోతే కట్టెతోడు కొడుతుండే. ముందల పక్క కొట్టినా గదే దెబ్బ తాకుతుంది, వెనక పక్క మలిపి కొట్టినా గదే దెబ్బ తాకుతుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కూడా అంతే. వాళ్ళేమో ఫ్రీజింగ్ పెట్టేది, వీళ్ళేమో బిల్లులు ఇస్తలేరు. రెండొకటే కదా. వాళ్ళ ఫ్రీజింగ్ పెట్టేది అంటే 6 నెలలు 8 నెలలు ఏడాది ఫ్రీజింగ్ పెట్టేది, రిలీజ్ చేయకపోయేది. డబ్బులు ఉండేది, బట్ అకౌంట్లకు మనకు నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం లేకపోతుండే, ఫ్రీజింగ్ విధానం ఉంటుండే. ఇప్పుడు డబ్బులు లేవు. ఇప్పుడు ఏరా అయితే ఏమో నెతివాళ్ళు కొట్టుకోనికి, మా పరిస్థితికి అట్లా అయిపోయింది ఇప్పుడు. మరి ఇట్లాంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నారు, ఏగుతూనే ఉన్నారు, రోడ్ ఎక్కుతూనే ఉన్నారు. మరి ఎందుకు ఎజెండా ఒకటే పెట్టుకున్నారు? మాకు వేరే అవసరం ఏముంది చేయనీకి? ఇప్పుడు భవిష్యత్తులో మళ్ళా మేము లడాయికి పోద్దు. మా అంశం ఏంది? ఇప్పుడు మా అంశం ఏందమ్మా, సర్పంచ్ల బిల్లులు రావాలి. మా అంశం వేరేది ఉన్నప్పుడు డెఫినెట్ గా కొట్లాడతాం కదా. ఎలా ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం రైతు బంధు ఇస్తలేదు, రైతు బంధు ఇచ్చేది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేది, రైతు బంధు కోసం కొట్లాడతాం, బాజాప్తా కొట్లాడతాం. 2000 పింఛన్ ఉంటే 4000 ఇస్తామన్నారు, పింఛన్ కోసం కొట్లాడతాము. 500 రూపాయలకు సిలిండర్ అన్నారు, ఇవ్వకపోతే దానికోసం కొట్లాడతాము. కరెంటు ఫ్రీ అన్నారు, కొట్లాడతాం, బాజాప్తా కొట్లాడతాం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక 3-4 పేజీల హామీలు ఉన్నాయి. వాటన్నిటి గురించి డెఫినెట్గా కొట్లాడతాం. ఆ సందర్భం వచ్చినప్పుడు కొట్లాడతాం కదా. ఎందుకు కొట్లాడడం? ఏజెండా అంటే ఇది మాకు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఈ అంశం గురించి కొట్లాడుతున్నాం. మరి మీ గ్రామాలల్లో ప్రజలు మీతో లడాయి పడతలే, కొట్లాడతలేరా అభివృద్ధికి సంబంధించి? మమ్మల్ని చూసి జాలి పడుతున్నారు వాళ్ళు. అయ్యో పాపం వీళ్ళు, ఎందుకంటే 2019లో సర్పంచ్లు అయ్యారు, 2024 ఫిబ్రవరిలో దిగిపోయారు. వీళ్ళు సర్పంచ్లు అయినప్పుడు దాదాపు సంవత్సరం నడదాం కరోనాతోటి పాపం బాగా ఇబ్బంది పడ్డారు. ఈ చేసిన పనులకు బిల్లులు రాకపోయే, కనీసం మాకు ఎక్స్టెన్షన్ అని ఇస్తాడేమో, సరే మేము ఊర్లన్నా అంటే పల్లె ప్రగతి అన్నటువంటి కార్యక్రమాలు పెట్టి చాలా అద్భుతంగా తీర్చిదిద్దినాం. గ్రామాలను ఆరోగ్యకరంగా మేము తయారు చేసినాం. అవి అట్లనే కంటిన్యూ చేస్తే ఇంత తృప్తిగా కలుగుతుందని ఎక్స్టెన్షన్ చేస్తారనుకున్నాం. ఎక్స్టెన్షన్ లేదు. ఇప్పుడు గ్రామాలు మొత్తం ఎట్లయిపోయినాయంటే పూర్వపు స్థితికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ అంతా ఏడవడ్డ చెత్త అన్నే ఉండదు, ఏడేసిన మురికి అన్నే ఉండదు, మోరీలా అన్నే ఉండవు, గుంతలు అంతా మొత్తం సేమ్ ఇంతకుముందు మేము సర్పంచులు కాకముందుకు ఏ విధంగా అవుతున్నదో మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు అయిపోయింది. మరి గంత గలీజ్గుంటే సర్పంచ్ అయితే ఎదురుగుండానే కనిపిస్తున్నాడు కదా, అడుగుతలేరా మీ ఊరోళ్ళు మిమ్మల్ని? మా తాను ఏముందని ఇప్పుడు మేము పని చేద్దామంటే మా గవర్నమెంట్ అడుగుతారు పనులు, కామన్ గా మాకు అడుగుతారు. ఇక మా పరిధిలో ఉన్న పనులు ఉంటాయి కదా. ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, లేకపోతే ఇంకేదైనా గచ్చేత ట్రాక్టర్ వస్తలేదు, లేకపోతే ఇక కరెంట్ వస్తలేదు అంటే ఆ కరెంట్ వాళ్ళకి ఫోన్ చేయడము, వాటర్ వాళ్ళకి మిషన్ భగీరథ వాళ్ళకి ఫోన్ చేయడము, అట్లాంటి పనులు మేము చేపిస్తాం. కానీ ఈ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ చేయాల్సినటువంటి పనులు చేయాలంటే కొంత ఇబ్బందే ఉంటుంది కదా మేడం, చేయలేము కదా. పనులు అందుబాటులోనే ఉన్నాం ప్రజలకు. ఈ రోజు కూడా సర్పంచులు లేకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నా కానీ ఈరోజు మేము గ్రామాలలో తిరుగుతున్నాము, పర్యవేక్షిస్తున్నాం. కానీ మాకు ఫుల్ పవర్ అనేది ఉండదు కదా. డబ్బులు లేనప్పుడు కొన్ని పనులు జరగవు కదా. కొన్ని పనులు డబ్బులతో జరుగుతాయి, కొన్ని పనులు డబ్బులు లేకుండా కూడా జరుగుతాయి. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, వాటర్ వస్తలేవు, దాని మెయింటెనెన్స్ కోసం ఏదో పెట్టండి అని చెప్పి కొంత గైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు ట్రాక్టర్ డీజిల్ లేదు, డబ్బులు కావాలి, డబ్బులు మా దగ్గర కూడా ఉండాలి కదా. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పని కాదు ఇది, ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి పని ప్రోగ్రామ్. సో వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడుతాం. అయితే గ్రామాలల్లో చిన్న పనులు కేవలం ఫోన్లతోటి మాట సాయం మాత్రమే చేసే పరిస్థితులు ఉన్నారు.
మరి గవర్నమెంట్ ఇచ్చే హామీలను ఈడవరకు అయితే వచ్చి ప్రజలు అడగలేరు. దగ్గరుండి కళ్ళ ముందు కనిపించే సర్పంచులనే నిలదీసే పరిస్థితి, అడిగే పరిస్థితి. ఓసారి పెన్షన్ ఎప్పుడొస్తది, మాకు రైతు భరోసా ఎప్పుడొస్తది, ఇగో మా ఇంట్లో లగ్గమైంది, కళ్యాణ లక్ష్మి ఎప్పుడొస్తది, తులం బంగారం ఎన్నడిస్తారని. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఎట్లా చెప్తున్నారే? ఇప్పుడు ఎట్లుంటది మేడం అంటే, మేము సమాధానం చెప్పకముందుకే ప్రజలకు అర్థమైపోయింది. ఇవంతా అడుగుతలేరు ఎవరు? అడుగుతున్నారు అంటే వాళ్ళే ప్రశ్న చెప్తారు, వాళ్ళే జవాబు చెప్తారు. రెండాలే ఇదంతా ఉట్టి జోలి ఏదో చెప్పిండు, మేమేందో మర్చిపోయి మోసపోయి ఓట్లు వేసినాం, ఇక మా దిక్కు మళ్ళీ చూసేటోడు లేడు, మాకు మళ్ళా మాకు ఏది వచ్చే పరిస్థితి కూడా ఏం కనిపిస్తలేదు, ఆ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంత ముదుగుంటుండే అనేటువంటి భావన ఈరోజు గ్రామీణ స్థాయిలో పూర్తిగా ఉన్నది. ఎందుకంటే మాకంటే ఎక్కువ మీడియా మిత్రులు మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా ప్రతి ఏరియాకు ప్రతి వర్గానికి సంబంధించినటువంటి అంటే స్టేజ్ వైజ్గా మీరు ప్రతి ఏరియాలో మీరు తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతం చూస్తారు, గ్రామీణ ప్రాంతం చూస్తారు, చదువుకున్న వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఉద్యోగస్తులతో మాట్లాడుతుంటారు, వ్యాపారస్తులతో మాట్లాడుతుంటారు, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లో మాట్లాడుతుంటారు. మాకంటే ఎక్కువ మీకు 100% ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఒక సంవత్సరమైన విలువైనటువంటి ఒక సంవత్సర కాలాన్ని వృధా చేసింది అనేది మా ఆవేదన. ఎందుకంటే మనిషికి ఒక అవకాశం వచ్చింది, ఎవరికైనా ఒక అవకాశం వస్తుంది, అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోవాలి. బట్ విలువైనటువంటి ఒక సంవత్సర కాలాన్ని వృధా చేసిండ్రు. మీరు తీయండి ఫస్ట్ డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ ఒక సంవత్సర కాలంలో ఏం చేసిరు. ఈరోజు 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా, ఏ ఒక్క గ్రామ పంచాయతీలనైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసిర్రా కొత్తది? సరే మేము చేసినప్పటిది ఏమన్నా ఉంటే రిబ్బన్ కట్ చేసి టెంకాయ కొట్టిపోయి ఉండొచ్చు, దానికి మేమేం అబ్జెక్షన్ లేదు, ఆపేది లేదు, అడ్డుకునేది లేదు. కొత్త పని ఏదైనా మీరు చేసిర్రా? స్ట్రేట్ క్వశ్చన్. ఏందంటే ఏదో మన ఊకేదంపుడు ఉపన్యాసాలతోటి అబద్ధాలతోటి ఇలా కాలం ఇలా తీస్తున్నారు అంతే. మరి మీరేమో సంవత్సర కాలం నుంచి గవర్నమెంట్ టైం వేస్ట్ చేసింది అంటారు. ఇప్పుడు 4-5 నెలల కాడ మీరు కూడా బిల్లుల కోసం కొట్లాడుతూనే ఉన్నారు. ఇంకొక 2 నెలలు అయితే ఎన్నికలు. ఏ ఎన్నికలైనా కానీ మనం పోటీ చేస్తున్నామంటే ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ అనేది అవసరం. మరి ఏంది దానికి సంబంధించి ఎట్లా ఏమంటున్నాం? మేము మీరు ఎడ్యుకేషన్ చేస్తున్నాం, ఇటు కోర్టులో కూడా మేము పిటిషన్ వేసినాం, మా బిల్లులు లీగల్ గా కూడా వేసినాం. మేము రిట్ పిటిషన్ నెంబర్ 2589 ఆఫ్ 2024 ఎప్పుడు జూలైలో వేస్తే కోర్టు ఏం చెప్పిందంటే లీగల్ గా వీళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉంది, ఎంబీ రికార్డ్ అని ఉంటుంది. ఆ మెజర్మెంట్ ప్రకారంగా ఒకవేళ వీళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉంటే విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం 3 నెలల టైంలో వీళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఇట్లా డబ్బులు రాకపోతే న్యాయపరంగా మేము డెఫినెట్గా పోతాం, దాంట్లో ఎలాంటి వెనకాడు చేసేది లేదు. ఖచ్చితంగా వీళ్ళు ప్రొసీడ్ యాజ్ పర్ లా. సో లీగల్గా కూడా కొట్లాడడానికి సిద్ధమైనరు అంతే కదా. మరి లీగల్గా కొట్లాడడానికి సిద్ధమైనరు, మరి ఎన్నికల బరిలో కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకో 2 నెలలు అయితే ఎలక్షన్స్ ఉంటాయి. డెఫినెట్గా ఇప్పుడు దానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపరేషన్ ఏం చెప్పుకుంటారు? డెఫినెట్గా ఇప్పుడు మేము చేసినటువంటి అభివృద్ధి ఉంది కదా. ఈ కాల వ్యవధి మొత్తంలో 2019, 2024 కాల వ్యవధిలో ఎవరైతే సర్పంచులు పనిచేసిరో చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు చేసిరు మేడం. అదేవిధంగా చరిత్రలో ఎవరు పడనంత ఇబ్బందులు కూడా మేమే పడ్డాం. సరే మాకు ఒక రకంగా ఏంటంటే మేము ఒక రకంగా ఇబ్బంది పడ్డా కానీ కొంత తృప్తిని ఇస్తుంది అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఆలోచిస్తుంటే. అంటే మా ఒక్క కుటుంబం మేము ఇబ్బంది పడి ఉంటాం, బట్ మా గ్రామ ప్రజలు మాత్రము సంతోషంగా ఉన్నారు మేము చేసినటువంటి పనులకు, మేము ఇచ్చినటువంటి సర్వీస్కి. సో ఆ తృప్తి ఉంటుంది. సో మరి అదే తృప్తితో అయితే ఎన్నికలకు పోలేరు, మరి ఏం చెప్పి మరోసారి ఎన్నికల బరిలో నిలవబోతున్నారు? అంటే మేము పనిచేసిన గ్రామాలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి గ్రామాలు, మళ్ళీ ఆ రకంగా మంచిగా కావాలంటే మేము రావాలి కదా. కొత్త సర్పంచ్ వద్దు, పాత సర్పంచ్ ముద్దు అనే నినాదంతో పోతుంది. మరి ఆల్రెడీ జనాలకు తెలిసింది ఇప్పుడు ఉండే సర్కార్ మాకేం చేస్తలేదు, లేదంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు, సర్పంచ్లకే పెండింగ్ బిల్లులు ఇస్తలేదు అని. మరి ఈ పరిస్థితుల్లో మీరు తీసుకునే నినాదాన్ని నమ్మే పరిస్థితి ఉందా? డెఫినెట్ గా వాళ్ళకి అర్థమవుతుంది కదా మేడం, పబ్లిక్ కి అర్థమైపోతుంది కదా. 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, 365 రోజులు అయిపోయింది. 6 గ్యారెంటీలు కాదు కదా, మళ్ళీ కొత్త జోలు చెప్తున్నారు. ఇప్పుడు 100 రోజులలో ఇస్తామని మొత్తం ప్రతి మీటింగ్లలో తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాల మీద ఓట్లు అన్నీ వేసి చెప్పారు. 365 రోజులు అవుతుంది కదా, 365 రోజులల్లో మరి ఏమన్నా నెరవేర్చిరా? లేదు కదా. ఓన్లీ లాస్ట్ 1 year టెన్యూర్ మొత్తంలో
గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే చేసిందో అభివృద్ధి పనులు వాటిని కంటిన్యూ చేసిరు, వాటిని ఓపెనింగ్ చేసిరు, రిబ్బన్లు కట్ చేసిరు, టెంకాయలు కొట్టిరు. కొత్త ఏం టేకప్ చేసిరండి? ఏవీ లేవు. అయితే మీరు అన్నట్టే ఇప్పుడు లీగల్గా పోతున్నారు. కోర్టు 3 నెలల గడువు ఇచ్చింది సర్కార్కి, ఇంకోవైపు 2 నెలల ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అంటే ఇటు మీ వైపు ఒక పక్క గవర్నమెంట్ పైన ఒత్తిడి పెంచడానికి మీరు వెచ్చించే సమయం ఉండబోతుందా, లేదంటే మీ ప్రచారాలకి టైం కేటాయించబోతున్నారో ఏంది? ఇది మీకు ఒక క్రూషియల్ టైమేనా? డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే ఇది నా ఒక్కరికి సంబంధించిందో ఒక మండలానికో జిల్లాకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య. తెలంగాణలో ఎంతో కష్టపడి 6 నిమిషాలు కష్టపడి మా మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచి మాకు ఓట్లు వేసిరు మా ఊరి ప్రజలు. మా ప్రజలకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, వాళ్ళకు ఇబ్బందులు ఏ విధమైనటువంటి పనులు నేనైతే హామీ ఇచ్చినా అవన్నీ నెరవేర్చాలనే క్రమంలో మరి పనులు చేసినాం మేము. ఈ పనులు చేసినటువంటి క్రమంలో మేము కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మీరందరూ కూడా చూస్తున్నారు. అందరి సమస్యను కూడా మేము పరిష్కరించుకుంటూ మా సమస్యలు మేము మా యొక్క ఎలక్షన్ దాన్ని పైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యను ఇక్కడికి ఎలక్షన్ వచ్చిందని వదిలేసి మళ్ళీ రేపు మేము ఎలక్షన్ పోతే ఇక్కడ ఒక్కరి భవిష్యత్తు కాదు, దాదాపు 12,700 మంది సర్పంచుల యొక్క భవిష్యత్తు. అంటే భవిష్యత్తు ఇన్ ద సెన్స్ ఆర్థికంగా కుదేలవుతారు, మానసికంగా దెబ్బతింటారు, కుటుంబంలో ఇబ్బందులు చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కదా. వాటన్నిటినీ ప్రోగ్రెసివ్గా మేము ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. డెఫినెట్గా చేస్తాము. మేము కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా బిల్లులు ఇస్తుందని కూడా ఆశిస్తున్నాం. సో మరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ముట్టళ్ళు, రోడ్డు మీద బైఠాయించుడు, తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర పోవుడు, ఇవన్నీ కూడా చూసినాం. తదుపరి కార్యాచరణ ఏంది? మరి ఏం చేయబోతుంది? మేము నిరాహార దీక్ష చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నామండి. మా రాష్ట్ర కమిటీ మొత్తం కూర్చొని ఒక డేట్ డిక్లేర్ చేసేసి లీగల్గా శాంతియుతంగా పర్మిషన్లు అవన్నీ చూసుకున్న తర్వాత డెఫినెట్గా నిరాహార దీక్ష కూడా చేయాలనేది ఒక ప్లాన్ చేస్తాం. ఇక్కడే హైదరాబాద్ కేంద్రంగా ఉండబోతుందా? హైదరాబాద్లోనే, హైదరాబాద్ మన రాజధాని నగరంలోనే చేయాలి కదా. అసెంబ్లీ సాక్షిగానా, లేకపోతే మన అమరవీరుల స్తూపం దగ్గరనా, లేకుంటే ఇందిరా పార్క్ దగ్గరనా. ఇప్పుడు జనవరి 2023లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన అనేటువంటి ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టి సర్పంచులు బాధపడొద్దు, సర్పంచులకు మేము ధైర్యంగా ఉంటాము, సర్పంచులను ఆదుకుంటామని చెప్పారు. అక్కడే వేదిక పెట్టుకొని చెప్తాం, మమ్మల్ని ఏడాది నుంచి మీరు ఏమి ఆదుకున్నారు, ఏ విధంగా కాపాడారు అని చెప్పి. రాజీవ్ గాంధీ సాక్షిగానా? అంతే కదా, వాళ్ళు చెప్పిన మాటనే కదా. మీ దగ్గర అన్ని ఉంటాయి కదా, టీవీలలో వీడియోలు ఉంటాయి, పేపర్ల అన్ని నోట్స్ ఉంటాయి కదా, అవన్నీ చూపించి అడుగుతాం. ఆయన చెప్పిపోయారు ఏడాది అవుతుంది, మరి ఎవరు కాపాడతారు మమ్మల్ని వచ్చి? సో డెఫినెట్గా మా హెసిటేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది, కంటిన్యూ చేస్తారు. ఎస్, మా బిల్లులు వచ్చేంత వరకు మాత్రం ఆగదు. డన్. సో ఇది మొత్తానికైతే తెలంగాణ సర్కారు ఎన్నికలకు సంబంధించి లేదంటే సర్పంచులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా సర్పంచులు దాన్ని స్వీకరిస్తూనే, దాన్ని వెల్కమ్ చేస్తూనే, బిల్లుల విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. మాది ఒకటే ఎజెండా. సర్పంచుల బిల్లులు క్లియర్ అయ్యే వరకు కూడా ఎన్నికల విషయంలో మేము ఎటువంటి డెసిషన్ తీసుకోలేము. ఖచ్చితంగా సర్కారు మెడలోంచైనా నిరాహార దీక్షలు చేసైనా, రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా అయినా కానీ గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుందామంటుంది. చూద్దాం మరి ఇంకో 1.5-2 నెలల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికల నగారా మోగనుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆ ఎన్నికలకు సంబంధించి సర్పంచులు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారో, ఎన్నికల పోరులో ఎలా నిలబడతారో, అప్పటి వరకు వాళ్ళ బిల్లులు క్లియర్ అయితాయో లేదో, క్లియర్ అయ్యేలాగా ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారనేది మనం కూడా వెయిట్ చేద్దాం.